మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల్ ఎగువ మానేరు నర్మాల ఎగువ మానేరు వద్ద ఉన్నాం మనము. అయితే ఇక్కడ మానేరు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడికి సందర్శకులు ఇప్పుడే రావద్దు. ఎందుకంటే అకాలంగా వర్షంతో అటు కూడలి వాగు ఇటు పలవంచ వాగు పెద్ద ఎత్తున రావడం వల్ల రోడ్డుపై నుండి నీళ్లు వెళ్తున్నాయి. మరి ఇక్కడ కొన్ని ఏరియాల్లో గంభీరపేట నుండి ఇటు సిద్దిపేట వెళ్ళే ప్రధాన రహదారి ఏదైతే ఉందో అక్కడ బ్రిడ్జి కూడా కట్టడం ఇంకా పూర్తి కాలేదు. స్థానికంగా అప్పటిమందం వేసినటువంటి మట్టి రోడ్డు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఎవరైనా ఎమర్జెన్సీ పని ఉంటే ఇక్కడ భీముని మల్లారెడ్డిపేట నుండి ఒక షార్ట్కట్ తువాలో బ్రిడ్జి వేసినటువంటి రోడ్డుపై నుండి వెళ్ళాలి. కావాలని ఇక్కడికి వచ్చి అధికారులను కానీ మరి మీరు కానీ ఇబ్బంది పడి విధంగా చేయొద్దు. ఎందుకంటే ఎక్కడికక్కడ బార్గేట్లు వేశారు, వాళ్ళకు కూడా సహకరించాలని సుమన్ టీవీ ద్వారా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరపేట మండలం మాది. మరి గంభీరపేట మండలము అనేది పేరుకే పెద్దగా ఉంది, కానీ ఈడ అభివృద్ధి మాత్రం శూన్యమని మరి ఈ రకంగా చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండే కేటీఆర్ గారు 10 సంవత్సరం వాళ్ళ ప్రభుత్వం ఉంటే 10 సంవత్సరాలు కూడా ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు. ఇక్కడ మంత్రి పదవిలో ఉండి నేను రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎంతో మేలు చేసిన, ఎంతో అభివృద్ధి చేసినా అని ప్రపంచమంతా తిరుక్కుంటూ చెప్పుకుంటుండు. అని ఆయన నియోజకవర్గంలో వచ్చే వర్గాలు ఇక గంభీరపేట పరిస్థితికి ఇది ఇలా. మరి ఆయన అట్లా ఉంటే ఆయన్నే అభివృద్ధి చేయలేడు అని అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తుంది. ఈ 20 నెలల్లో 20 రూపాయలు కూడా మంజూరు అయినటువంటి పరిస్థితి ఇలా గంభీరపేట మండలం చూస్తూ ఉంటే కనిపిస్తుంది. గడిచిన 5 సంవత్సరాల క్రితము ఇదే పాత బ్రిడ్జి మీదకి ఒక బస్సు పోయి ఇదే వాగులో పడితే అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ధర్నా చేసింది, రాస్తారోకో చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదే మంత్రి అయినటువంటి కేటీఆర్, గతంలో మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిన అంటుండు. మంజూరు చేసిండు కాలు కేవలం గంటలనే ఉంది. ఆ పని మాత్రం నామమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు ఇంత పని కూడా జరుగుతలేదు. మరి ఇది ప్రధాన రహదారి, సిద్దిపేట నుంచి కామారెడ్డి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది గంభీరపేట మండలంలో ఉన్నది. మరి ఎక్కడి నుంచి దాదాపు ఇక్కడ ఒక 10 గ్రామాలు ఉంటాయి గంభీరపేట కనెక్టివిటీ ఉండేటువంటి గ్రామాలు. ఆ గ్రామాల నుంచి మండలానికి రావాలంటే ఇది ఒక్కటే ప్రత్యామ్నాయమైనటువంటి దారి. ఈ దారి ప్రతి వర్షాకాలం కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. దీన్ని కేవలం భారతీయ జనతా పార్టీ ప్రతిసారి వస్తుంది, ధర్నా చేస్తుంది, రాస్తారోకో చేస్తుంది, పోతూ ఉన్నది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు 2 సార్లు ఈ యొక్క బ్రిడ్జిని ఆయన పర్యవేక్షించడం జరిగింది, చూడడం జరిగింది. మరి ఇలా కాంట్రాక్టర్ అనేటోడు ఈ కంపెనీ అనేది పని ఎందుకు చేస్తలేదు అది ఇలా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, స్థానిక ఎమ్మెల్యే మీద ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు అసలు ఇక్కడ లోకల్లో ఉండకపోవడము ప్రధానమైనటువంటి అంశమవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడనే లోకల్లో ఉండేటట్టు అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుస్తుంది. అసలు ఇక్కడ పరిస్థితి ప్రజలు పడుతున్నట్టు ఇబ్బంది ఏందనేది తెలుస్తుంది కాబట్టి మరి దీని మీద ఆయన ఏదైనా ఆలోచన చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు కనీసం ఏం జరుగుతుందో చూడనటువంటి పరిస్థితి ఇలా కేటీఆర్ గారిది. మరి ఇలా గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు ధర్నా చేసినామని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద చర్యలు ఎందుకు తీసుకుంటారో చెప్పాల్సిన బాధ్యత ఇలా ఈ కాంగ్రెస్ నాయకుల మీద ఉన్నది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొంతమంది బండి సంజయ్ గారికి వినతిపత్రం ఇస్తే అక్కడ మల్లారెడ్డిపేట బ్రిడ్జి మొన్న సంవత్సరం క్రితం ఇనాగ్రేషన్ జరిగినప్పుడు ఇదే ప్రజలందరూ కలిసి ఆయనకు విన్నవించడం జరిగింది. అన్న ఈ ప్రధాన రహదారి కూడా బ్రిడ్జి నిర్మాణం చేయాలనంటే బండి సంజయ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడితే ఇది ఆల్రెడీ టెండర్ అయింది సార్, దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయరాదు, ఈ పని నడుతుందని చెప్పేసి అని అన్నారు. కానీ ఈ పని మాత్రం ఇప్పటివరకు ముందుకు సాగడం లేదు, నత్తన నడక సాగుతుంది. కాబట్టి తక్షణము ఆ కాంట్రాక్టర్ పైన ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఏడల నిజంగానే ఈ ప్రజలంతా ఏకమై ఈ బ్రిడ్జి అయ్యేంత వరకు కొట్లాడతామని సందర్భంగా తెలియజేస్తాం.